ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఇదంతా కూడా ఓన్లీ నారాయణ కూడా రిజల్టే, మొత్తం కంప్లీట్ ఇండియా రిజల్టే కాదు. గ్రేట్. మరి మీరు అప్రిషియేట్ చేయట్లేదు. అప్రిషియేషన్ చెప్తున్నాండి మీరు అప్రిషియేషన్. తీసుకో. అది ఏంది రా? అప్రిషియేషన్ మీకు అదే అడిగితే తీసుకోండి, ఏముంది. నా పేరు కుమార్ మొదల కుమార్ గారు. నాకు బ్రాంచ్దే లొకేషన్. నేను అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఫ్లైఓవర్ కంటే ముందు ఒక క్యాంపస్ ఉంది. సో మీరు అక్కడ ఉన్నారేమో అని చెప్పేసి క్యాంపస్ పక్కగానే వచ్చిన మావి ఇక్కడ రవికుమార్ గారు పంపించారు. కూర్చోండి. మీకు నేను ఫోన్లో చెప్పాను, నేను మీకు వీడియో రికార్డింగ్ వద్దని చెప్పేసి మళ్ళీ మీరు చేస్తున్నారు. క్లారిటీ ఉండాలి. మనం ఏం చేసినా క్లారిటీ ఏముందండి. ఇప్పుడు వీడియోస్ లేనప్పుడు క్లారిటీ లేదా, యూట్యూబ్ లేనప్పుడు క్లారిటీ లేదా? అంటే మీరు ఇప్పుడు మీరు అడగగానే మేము ఒప్పుకున్నాము. మరి మా మాట కూడా మీరు గౌరవించాలి కదా. మీరు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, అప్రిసియేషన్ అంతా జనాలు చూడాలి. అది నేను అడిగితే మీరు చెప్తున్నారు. అది మీరు ఇప్పుడు చెప్తున్నా కాదు, అది దానికి వేరే రకంగా మీ అప్రిసియేషన్ మీరు సాధించిన ఈ ఘనకీర్తి అంతా మనకి ప్రజలు తెలియాలి. మా ప్రజలకు తెలుసు, తెలిస్తేనే బాగుంటది. మా ప్రజలకు తెలుసు. మాకు మీ ప్రజలం కాదా? మా ప్రజలంటే మా తెలంగాణ ప్రజలు. మీరేదా తెలంగాణ, మీరు తెలంగాణే కదా. అంతే. కానీ వద్దండి, వద్దండి. ఇప్పుడు నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. మాకు కొన్ని స్వేచ్ఛ ఉంటుంది, ఇలా రికార్డింగ్ మేము ఒప్పుకోమని చెప్పేసి. సార్ మీరు ఏమైనా అనండి. ఇప్పుడు రికార్డింగ్ ఎందుకనంటే చాలా సందర్భాల్లో మిస్యూజ్ చేశారు. సో కాబట్టి ఇది మిస్యూజ్ కాకుండా కాపాడే. ఒకసారి మీరు యూట్యూబ్ లో లైవ్ పెట్టిన తర్వాత అది ప్రపంచం మొత్తం తెలిసిన తర్వాత మీరు ఎట్లా కాపాడతారు? అది పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది. అది సార్ ఇది పబ్లిక్ పైసలు కూడా పబ్లిక్ ప్రాపర్టీ కదా. సార్ ఒకటండి, నేనైతే మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు పెద్దవాళ్ళు, మీరు ఒకసారి మీరు పెద్దవాళ్ళు, మేము చెప్పిన మాట మీద గౌరవంతో మీరు ఆపుతారని చెప్పి మేము అనుకుంటున్నాము. మీరు అయినా కూడా మీరు చేస్తామంటే దాన్ని మేము ఏం చేయాలి? మనం ఏమైనా వాదనకు దిగుతున్నామా? నేను క్లారిటీ వీడియో రికార్డింగ్ ఎందుకండి? ఎందుకంటే రేపు నేను సభ ముందు పెట్టుకుంటా. మీరు సభ ముందు పెట్టుకోవడానికి రికార్డింగ్ అవసరం ఏముంది? నేను సభ ముందు ఎవిడెన్స్ పెట్టాలనుకుంటున్నా. సార్ ఎవిడెన్స్ పెట్టడానికి రికార్డింగ్ అవసరం లేదు సార్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోకి వెళ్ళేసేసి నేను రికార్డ్ చేస్తాను, నేను ఇక్కడ పెడతానంటే ఎందుకు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఒక విషయం. ఇక్కడ ఇదే ఈ పేపర్ లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పి నేను మా దృష్టిలోకి తీసుకురండి. తీసుకొని వచ్చిన రికార్డింగ్ వద్దు. మరి ఇది ఎటు తెలవాలి జనాలు? అంటే వీడియో రికార్డింగ్ కాకపోతే తెలియదా? ఎటు తెలుసు? మీరు చెప్తారు కదా. మీరు చెప్పారా? నేను చెప్తాను సార్. ఇది కరెక్ట్ గా సార్, ఇది కరెక్ట్ గా సార్. మేము బ్యాంకులు ధైర్యంగా ఇచ్చిన వాటిని వివరణ కూడా ధైర్యంగా ఇప్పటికి కూడా ధైర్యంగా. ఇప్పుడు పేపర్ ఇచ్చిన ధైర్యం లేకపోతే పేపర్లు ఇచ్చింది కదా. ఇచ్చింది కదా సార్. నేను దీని మీదనే కానీ సార్ ఇది బాగలేదండి.
ఇది మేము వద్దు అన్నప్పుడు మీరు రికార్డింగ్ చేయకూడదు. మీరు బలవంతంగా రికార్డ్ చేస్తామంటే మేము ఏం చేస్తాం చెప్పండి సార్. నేనేమంటున్నాను, ఇందులో ప్రజా ప్రయోజనం లేకపోతే నేను రికార్డ్ చేయను. సరే ఒకటండి, న్యూస్ పేపర్ లో మేము ఇచ్చాము, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే న్యూస్ పేపర్ ఇస్తాము. మీరు కూడా ఛానల్ రన్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. ఒకవేళ సపోజ్ మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉందనుకోండి, మీరు ప్రాపర్ డిపార్ట్మెంట్స్ లో ఛాలెంజ్ చేయండి. నేను ఛాలెంజ్ చేసే కాడ చేశాను, చెయ్యండి. నేను వద్దనట్లేదు కదా, ఛాలెంజ్ చేసే కాడ చేయను, చేస్తాను కూడా. ఎందుకంటే నేరుగా శ్రీ చైతన్యలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ పైన నాకు 3-4 పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చినారు. నేను వివరణ తీసుకోవడానికి వచ్చినాను. మీరు వివరణ తీసుకోండి, బట్ వీడియో రికార్డింగ్ వద్దు. మేము రిక్వెస్ట్ చేశాం మిమ్మల్ని. మేము మీరు ఒక బాధ్యతాయుతమైన లేకపోతే మీకు నాకేమైనా పని ఉందా? లేకపోతే నేను రమ్మని చెప్పాలి కదా మిమ్మల్ని. నేను ఎందుకు అడిగినా? మిమ్మల్ని రమ్మని చెప్పామా? విషయం ఏంటంటే నేను ఎందుకు అడిగినాను, ఈ డౌట్స్ ఉన్నాయ్యా, నేను వచ్చి కలుస్తాను అవసరమైతే, ఇది ప్రజలకు తెలవాలి అనేటువంటి ఉద్దేశంతోనే చెప్పిన. మీరు అడిగారు, నేను చెప్పాను. మీరు అడిగిన దాన్ని మేము ఎప్పుడు చెప్పినా పొద్దుగా చేసి వీడియో కొట్టారు సార్. ఒకటండి, మీరు రాత్రి చేశారు, నేను సాయంత్రం ఫోన్ చేశాను. నేను సాయంత్రం సండే అండి నేను అవుతుంది చెప్పాను కదా మిమ్మల్ని. మీకు ఎప్పుడైనా ఇంకోటి ఇన్ఫార్మ్ చేయకుండా కూడా అలా చెప్తున్నాను. ఒకటి ఇన్ఫార్మ్ చేయకుండా మేము రావాల్సినంత బాధ్యత రాహిత్యం ఏం లేదు సార్. మేము బాధ్యతతో కూడినటువంటి వ్యక్తులమే చెప్తా ఉన్నా. ఇక్కడ సార్ ఈ నారాయణ సార్ ఇది మాత్రం పద్ధతి కలిగింది. మరి ఎట్లా సార్ మీరు చెప్పకపోతే మా తల్లిదండ్రులకు ఏం చెప్తాను? ఇప్పుడు ఒకటండి, మేము న్యూస్ పేపర్ లో ఇచ్చినాం, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తో న్యూస్ పేపర్ లో ఇచ్చినాం. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తో న్యూస్ పేపర్ ఇచ్చినప్పుడు మీరు అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. బట్ కాకపోతే వీడియో రికార్డింగ్ వద్దు గౌరవించకపోతే నిజమైనప్పుడు ఈ వీడియో ఉంటేంది పోతుంది సార్. మీరు మిస్యూజ్ చేస్తున్నారు. ఎవరు మీరు మిస్యూజ్ చేస్తున్నారు? నేను మిస్యూజ్ చేయాలని నేను రాసిస్తాను సార్. మీరు రాసిందండి సార్. ఒకటండి, ఒక మాట ఏంటండి, ఇప్పుడు మీరు మిస్యూజ్ సత్యాన్ని మిస్యూజ్ చేయలేదు సార్. నేను చెప్తాను అంటున్నా కదా, నేను చెప్తాను ఎట్లా మిస్యూజ్ అవుతా నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ లో మీరు లైవ్ లో పెడతారు. ఒకసారి యూట్యూబ్ లైవ్ లో పెట్టిన తర్వాత ఇట్ బికమ్స్ ఏ పబ్లిక్ కంటెంట్. నేనైనా తీసుకోవచ్చు, ఇంకొక వ్యక్తి అయినా తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్పింగ్ చేస్తారు. కానీ మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు, నేను ఎలా కంట్రోల్ చేస్తాను? నేను ఒకవేళ అట్లా మార్పింగ్ చేసుకుంటే మీరు నేరుగా సార్ మాకు అంత ఓపిక లేదు. మేము మా పనులు మాకు ఉన్నాయి సార్. మాకు మేమైతే అది చేయమండి. చెప్పకపోతే ఎవరు చెప్తారు సార్? నేను చెప్తాను అంటున్నాను, వీడియో రికార్డింగ్ వద్దు అని అంటున్నాను. నేను ఇంత రిక్వెస్ట్ చేసిన మీరు వీడియో రికార్డింగ్ నేను చేసుకుంటానండి. మీలాంటి వాళ్ళు చెప్తున్నాను సార్. మీరు ధైర్యంగా దీనిపైన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తానని ముందుకు రావడమే ఐ అప్రిషియేట్. ఎందుకు అంటే మేము ఒక రిక్వెస్ట్ పెట్టాను. మేము ఇంకోటి మేము పెట్టిన రిక్వెస్ట్ కూడా పెద్ద రిక్వెస్ట్ ఏం కాదు. అండ్ మేము అడిగిన దానికి మీకు రీజన్స్ కూడా నేను చెప్తున్నాను. ఆ రీజన్ చెప్పిన తర్వాత కూడా మీరు వినకుండా మీరు ఇట్లానే వీడియో రికార్డింగ్ చేస్తే చెప్పడం ఇలాంటి ఒక పని చేద్దాం. మీకు ఇది చెప్పడం ఇష్టం ఉందా? దీని వివరాలు మీరు అదే చెప్తారు సార్. నేను దయచేసి ఒకటి మాట మీకు చెప్తున్నాను. మీరు నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాను. ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది. మేము ఇంతకుముందు సఫరర్స్, సఫరర్స్ ఎప్పుడైతే సఫరర్సమో ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు మా బాధను గౌరవించకపోతే బాధను గౌరవించే బాధను గౌరవించే మీరు ఫుల్ బిజీగా ఉంటారని మీరు సార్. ఇప్పుడు నేను అడిగిన దానికి కాకుండా మీరు ఏదో ఆన్సర్ చెప్తున్నారు. నేను వీడియో రికార్డింగ్ వద్దు, అది మిస్యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. నేను ఆ ఒకటే ఒకటి అడుగుతున్నాను. మీరు చేస్తలేదు. ఒక పని చేయండి, సేమ్ మీ యాజమాన్యంతో వీడియో రికార్డింగ్ మేము వద్దు అంటున్నామని ఒక మాట చెప్పించాను సార్. ఎందుకు చెప్తామండి? మీరు ఎందుకు చెప్తాను చెప్పండి. ఇప్పుడు మీ ఇంకోటండి, ఇప్పుడు మా రిజల్ట్ గురించి నేను చెప్తాను అని చెప్పి నేను మీకు చెప్పానా? నేను చెప్పలేదు. మీరు మమ్మల్ని అడిగారు. మీరు ఎప్పుడైతే మమ్మల్ని అడిగారో నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను. విషయం నేను మీ యాజమాన్యానికి పెడితే మీ యాజమాన్యము మా దాంట్లో షార్ప్ షూటర్ కుమార్ అని ఉన్నాడు. ఆ షార్ప్ షూటర్ ముందు పెడతాము, మీరు అతనితో మాట్లాడండి అని చెప్పినారు. ఆ షార్ప్ షూటర్ దగ్గరికి నేను వస్తాను. ఏ రోజు రావాలంటే మీరు ఆ రోజు ఫోన్ చేస్తే ఏమన్నారంటే, అయ్యా నేను వీటికి ఎవిడెన్స్లు ఇవ్వలేను, నేను కేవలం మాట్లాడతాను. ఎవిడెన్స్ లో మా దగ్గర ఉన్నది కానీ ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమో కూడా చెప్పండి. ఎందుకు ఇవ్వలేమంటే ఇప్పుడు ఇవాళ మీరు అడిగారు, రేపు రోజున ఇంకొక అడుగుతారు, రేపు రోజున ఇంకొక అడుగుతారు. అందరికీ ఎలా ఇస్తామండి డేటా? మేము
ఓకే, అందరికీ ఒక విద్యార్థికి సంబంధించినటువంటి డేటా ఇవ్వడానికి ఇబ్బంది అయినప్పుడు ఇదే విద్యార్థి డేటా మీరు న్యూస్ పేపర్లలో ఎందుకు ప్రింట్ చేసుకున్నామంటే అది మా అథెంటిక్ డేటా. అది ఏది ఇది మేము న్యూస్ పేపర్ లో ప్రింట్ చేసిన డేటా మా అథెంటిక్ డేటా. అది అయితే అదే డేటాని వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ ర్యాంక్ ఉందండి, ఇప్పుడు ఈయన గౌరవ్ సింగ్ గారు ఈయన ఉన్నారు, ఈయన వేసుకున్నాడు, మరి మిస్యూజ్ చేసిండు ఆయన, నారాయణ మిస్యూజ్ చేసిండు. నేను మీకు చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇలానే ఇస్తున్నారు. ఏమంటున్నా సార్, ఇప్పుడు సార్ వినండి, మీరు 100 క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. నేను వీడియో రికార్డింగ్ ఆపని చెప్పి చెప్తున్నాను. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఎమ్మెల్సీ అయ్యండి, మీరు బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండి మీరు మేము ఒకటి కుమార్ గారు, నా బాధ్యతను గుర్తు చేసేంత దమ్ము ధైర్యం ఇంకా నీకు లేదు, ఈ యాజమాన్యానికి కూడా లేదు. ఎందుకు లేదండి? ఎందుకు లేదు అని అంటే నేను చట్టం చదువుకొని వచ్చిన ఉత్తగా రాలే. మీరు చట్టం చదువుకొని నేను ఇక్కడికి వచ్చినా నీకు నేషనల్ అడ్వైజరీ టీమ్ ఏం చెప్తా ఉంది, దీంట్లో అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి చట్టాలు 2024 ఏం చెప్తా ఉంది, ఇవన్నీ చదువుకొని ఇక్కడికి వచ్చిన సార్. మీ విషయం ఉన్నాయి రావాలా, ఒక విషయం చెప్తా ఉన్నా, నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్సీని, ఇంతమంది తల్లిదండ్రులు నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్సీ అయినా, ఈ శ్రీ చైతన్యలో చదువుతున్నటువంటి తల్లిదండ్రుల ఓట్లతోని నేను ఎమ్మెల్సీ అయినా, వాళ్ళకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సింది, దానికి నేను ప్రతినిధిగా ఉండాలి. నేను సమాధానం చెప్పను అని అనట్లేదు, చెప్తానని అంటున్నాను. వీడియో రికార్డింగ్ ని మీరు మిస్యూజ్ చేశారు కాబట్టి, మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి వద్దు అని అంటున్నారు. ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు? మీరు చేస్తారు, ఎవరైనా చేస్తారండి. ఎవరండి మిస్యూజ్ ఎవరు మిస్యూజ్ చేశారు? చాలా సందర్భాలు మిస్యూజ్ చేశారు. ఇది మిస్యూజ్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారం కాదండి కుమార్ గారు. సార్ ఇప్పుడు మీరు అలాంటి నేను ఏం చెప్తాను, మేము సఫరసం అని చెప్పి చెప్తున్నాను. నేను సఫరసం తర్వాత మీరు ప్రూవ్ చేయండి అంటే నేనే ప్రూవ్ చేయాలి. విషయం ఏంటంటే మీరు దేనికి సఫరస్? దేనికి సఫరస్ అంటే ఇప్పుడు ఇలానే మాట్లాడితే మేము మాట్లాడిన కంటెంట్ ని వాళ్ళు వేరే రకంగా వాడుకొని వేరే వేరే సందర్భాల్లో వాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి వెనకాల ఉన్నారు వెంకటేశ్వర స్వామి కాదంటే పోతారా సార్? ఇప్పుడు ఇవన్నీ ఎమోషనల్ గా ఏదో అయ్యేది కాదు. అండ్ ఇప్పుడు మిస్యూజ్ ఆన్లైన్ కంటెంట్ ని మిస్యూజ్ చేయరా? మిస్యూజ్ చేయరని చెప్పి మీరు చెప్పండి. ఎట్లా చేస్తారని చెప్పాను కదండి. ఇప్పుడు మీరు సార్ యూట్యూబ్ మిస్యూజ్ ఏమో చూపించండి. ఒకవేళ మీకు మిస్యూజ్ జరిగింది, ఇది జరగకుండా చూడండి అని మాకు చెప్పండి. మీరు కాంప్లీట్ అథారిటీ కాదు కదా సార్. మీరు దేనికి ఇప్పుడు ఏదైనా మిస్యూజ్ అవుతే దానికి మీరు అరికట్టని చెప్పి బాధ్యత వహిస్తాను. నేనేమంటున్నానండి, నా వరకు నేను బాధ్యత వహిస్తాను 100%.